యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. 8వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతిగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు ఒక్క నిమిషం చాలు. అబియా, ఏవేలు, అబియా ఎవరి కుమారులు అంటే మీరు ఎన్నుకున్న వాళ్ళకి చెప్పాలండి. సమూయేలుకు ఎంతమంది అంటే కుమారులు? 2 కుమారులు. ఎప్పుడు కుమారులు తనకు దృష్టికి వచ్చినారంటే, కుమారులు సమూయేలు అంటే మీరు చాలా మంది చాలాసార్లు చెప్పుకుంటా. ఒక మాట మీరు అడుగుతాను, దయచేసి మిమ్మల్ని నేను ఆజ్ఞాపం ఇవ్వట్లేదు, పరీక్షించండి. సమూయేలు దేవుని యొక్క ప్రవర్త, సమూయేలు దేవునికి ఇష్టమైన వాడు, సమూయేలు దేవునికి అనుకూలమైన వాడు. నువ్వు వచ్చినవంటే నీకు జరగబోయేది కూడా దేవుడు చెప్తాడు. సమూయేలు ప్రవర్త, నువ్వు పోత పోతే ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు అడ్డమవుతారు, ఎవరెవరు ఏం చేస్తారు అది చెప్పి పంపిస్తాడు సమూయేలు ప్రవర్త. అలాంటి పెద్ద మహానుభావుడు. మీరు చాలా ఒక్క ప్రశ్న, హల్లెలూయా. సమూయేలు ఆయన ఎంతమంది ప్రవర్తనని అభిషేకించాడండి? మీకు తెలిస్తే చెప్పండి, బాధ లేదండి. ఎందుకంటే మీకు మనం సంఘ బిడ్డలం కాబట్టిగా మనం భావించుకోవాలి. మరి ఇతరులు చాలా మంది బోధకులు తయారవుతున్నారు కాబట్టిగా వారిని కుసపెట్టి మీరు చెప్పేవాళ్ళు కావాలి. అవును, చెప్పేవాళ్ళని చెప్పండి, చేయి పైకెత్తండి, లేకపోతే లేదు. చేయి పద్ధతి పైకెత్తండి చెప్తానని చెప్పండి. సమూయేలు ఎంతమంది ప్రవర్తనని అభిషేకించారు? అమ్మా చాలా గ్రేట్, సపోర్ట్ కొట్టండి. అంటే సౌలుని ముందర అభిషేకించాడా, దావీదును ముందర అభిషేకించాడా? దేవుని బిడ్డల స్తోత్రం. ఎందుకంటే ఎక్కడికో అవసరం లేదు, బైబుల్ చదివితే చాలు. దేవుడు మీకు ప్రతి ఒక్క బైబుల్ ఉన్నాయి, క్లాస్కి వస్తున్నారు, పాటల బుక్కులు ఉన్నాయి. ఇదే కాదు, క్లాస్ పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి వారి కాడ బుక్కులు ఉంటాయి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 10th క్లాసు, 9th క్లాసు ఉంటాయి. ఎవరి బుక్కులు ఎవరి క్లాసు వాళ్ళే కోసం పెడతారు. అప్పుడు ఈరోజు చెప్పిన పాట ఈరోజు పూర్తిగా వినాలి, రేపు చెప్పిన పాటలు రేపే వినాలి. నువ్వు రాకపోవడం వల్ల వచ్చి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుడు వల్ల, వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చేయకపోవడం వల్ల నీకు ఈ ప్రవచనాలు అర్థం కాకపోతుంటాయి. నువ్వు కనీసంగా ఆదివారం నువ్వు అన్ని పనులు చెడి వస్తున్నావు కాబట్టిగా నీవు నీ హృదయము పరిశుద్ధపరుచుకొని నువ్వుగా జాగ్రత్తగా పడి దేవుని వాక్యమును విత్తనాలుగా భావించి నీ హృదయములు పెట్టుకున్నట్లయితే అయ్యగారు ఏ వాక్యం చెప్పాడు, ఈ వాక్యం వారమంతా నువ్వు బోధిస్తావు ప్రజలకు. చూడండి, సమూయేలుకు 2 కుమారుడు. పెద్ద కుమారుడు ఏవేలు, రెండో కుమారుడు అబియా. వీరిద్దరిని ఏం చేయాలనుకున్నారు సమూయేలు? ఎందుకంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన న్యాయాధిపతిగా ఏలిండు. ఇటు ఫిలిష్తీయులని, ఇటు రాజులని, ఇటు జనాలని చాలా దగ్గరికి తీసుకొని ప్రవర్తనకి ఇశ్రాయేలు యుద్ధాలు మొనియకుండా చాలా మంచిగా చేసేవాడు. హల్లెలూయా. ముందు జాగ్రత్తగా. కానీ సమూయేలు వృద్ధుడయ్యాడు, ముసలుడయ్యాడు. ఆయన ఇప్పుడు వృద్ధుడయ్యాడు కాబట్టిగా నా కుమారులని రాజుగా నియమిస్తానని అప్పుడు సమూయేలు 2 కుమారులని ఇశ్రాయేలు దేశంలో రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు తర్వాత సమూయేలు కొడుకులు 2 రాజుగా నాన్న ఈ దేశాన్ని పరిపాలించి అందరికీ నేను ఎలా ప్రవర్తించానో మీరు కూడా నాలాగనే మీరు ప్రవర్తించండి, దేవుని యందు జీవించండి అని 2 అభిషేకించి సమూయేలు కుమారులని రాజ్యం మీద కూర్చోబెట్టారు. హల్లెలూయా. అర్థమైందండి? మీకు అర్థమైంది చాలా మంది. మరి ఇలాగనే
దేవుని యొక్క ఆత్మని మీరు బాగా గమనించాలి. తర్వాత చూడమమ్మీ 3వ వచనం 8:3 అభియా వీరు బయర్షెబలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఇప్పుడు ఎవరు? ఆ గ్రామములో ఆ పట్టణములో ఇద్దరు కుమారులు చెరవ పక్క రాజకీయంగా వెళ్తున్నారు. రాజులని ఇటు ఒక దేవుని యొక్క అభిషేకము, ఇటు ఒక దేవుని ప్రవర్తన, ఇటు రాజకీయములు రాజులు. హల్లెలూయా. ఇలాంటి వాడబడుతున్నారు. కానీ జనాలందరూ జస్ట్ దగ్గరకు వచ్చేదాకా చూశారు. మనవాడు కుమారులు ఇద్దరు దగ్గరికి వచ్చేదాకా చూస్తున్నారు. చాలా తండ్రికి ఎలాగ దగ్గర అయ్యారో కుమారులకు చాలా అలాగనే దగ్గరయ్యారు. దగ్గరైన తర్వాత ఇంకేం జరుగుతుంది మీరే చూడండి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, అతని లక్ష్య పెట్టక అనుసరించక, ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ 4వ వచనం అలాగనే ఉన్నాయి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకుని న్యాయమును తిప్పివేసిరి. అర్థం ఏంటంటే మీకు చాలా చెప్తున్నాను ఈ మాటలు. చాలా మంది దైవజనులు ఉంటారు, చాలా మంది ప్రవక్తలే ఉంటారు, సేవకులే ఉంటారు. సంఘము పెరిగిందో లేదో, మందిరం కట్టామో లేదో, ఎందుకు దేవుడు చెబుతున్నాడంటే ఇవన్నీ బయలుపరుస్తున్నారు. ధనాపేక్షకులై హల్లెలూయా. కుమారులు అతని ప్రవక్తలంటి వారు కాదు, అనుసరింపక ధనాపేక్షకులకై లంచములు పుచ్చుకుని లంచములు. అయ్యా నాకు ఈ కళ్యాణ లక్ష్యం చేసి పెట్టు 20,000. ఈ రోజు నుండి సేవకులు ఎవరెవరికి దగ్గర తెలుసా? మంచి మంచి స్థాయిలు ఉంటున్నారు సేవకులు. ఎంఆర్ఓ రామకలిగి ఎంఆర్ఓ, సిఏ గారు, ఎస్ఐ గారు, రాజకీయం. ఇప్పుడు సంఘ బిడ్డలు కదా, అయ్యగారు నాకు పెన్షన్ పెట్టవా, అయ్యగారు కళ్యాణ లక్ష్యం పెట్టవా, అయ్యగారు మరి గవర్నమెంట్ ఇల్లు వచ్చి అయ్యగారు అవునా సరే బిడ్డ పొందాలి ఒక 5,000 జేబులు వేసుకున్నాం. అయ్యా ఆ ఈ పటవరకు ఇచ్చిన కానీ ఇంకొక 10,000 అక్కడ చేసుకున్నాను. ఏమని నేను పరిస్థితులు అయ్యగారు లంచానికి వరిగినారండి. ధనాపేక్షకులు అయ్యారు. ధనాపేక్ష ధనము, డబ్బు రాబడి, ధనము రాబడి. నెక్స్ట్ న్యాయముని తిప్పివేశారు. తండ్రి సమూయేలు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు, ఒక ప్రవక్త. కానీ ప్రజలందరూ కలిసి ఈ సమూయేలుని దేవుడుగా, ఒక ప్రవక్తగా ఆయనని అనుసరించారు, ఒక నాయకుడిగా అనుసరించారు. కానీ ఆయన వృద్ధుడవడం వల్ల కుమారులని రాజకీయంలో ఒక నాయకులుగా నిలబెట్టిన విడల వీళ్ళు ధనాపేక్షకులయ్యారు. తండ్రి ప్రవర్తన పక్కకు పెట్టారు, తండ్రి ఒక న్యాయముని పక్కకు పెట్టారు. వీరు న్యాయాన్ని తిప్పేశారు, డబ్బు రాబడుతున్నారు. నువ్వు 5,000 ఇస్తే మాత్రం నీ బిడ్డ పెళ్లి చేస్తావు. ముదాల కథ మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే ప్రపంచంలో జరుగుతున్న సంఘటన అలా బైబిల్లో రాసి పెట్టింది. ఎవరో సంఘటన మనం చెప్పట్లే కానీ బైబిల్ సంఘటన. లంచం పుచ్చుకున్నారా ఎవరు మమ్మీ చదువు మళ్ళా అదే 3వ విషయం. వీరు బయర్షెబలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూశారా? మీకందరికి బాగా అర్థమైనది. అందుకోసమే దేవుడు అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను నీకు రక్షణ కలగదు. నీ భారమంతా యెహోవా మీద మోపుము. ఏవయ్యా నీ భారమంతా యెహోవా మీద మోపుము. ఎవరికి రూపాయి ఇయ్యకు, లంచాలు పెట్టకు. అయ్యగారిని అడిగినా కూడా ఇయ్యకు, నీ పని చేసి పెడతానంటాడు, ఇవ్వకు. దేవునికి
ప్రార్థన వెళ్తే నాకు ఈ పని జరుగుతా ప్రభా నీ మందిరంలోకి ఇది చేసి పెడతానయ్యా, ఈ మందిరంలో జ్ఞానం పెడతానే, ఒక బోరేస్తానే, ఒక బండి వేస్తానే, నీ కుమారునికి బట్టలు పెడతానయ్యా. ఇలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. లంచ ఇవి నాయకులైన తర్వాత, అధికారులైన తర్వాత వాళ్ళ ప్రవర్తన కొనసాగుతుంటే డబ్బు రాబడి ధనాపేక్షకులయ్యారు, లంచములు పుచ్చుకున్నారు. వారి న్యాయాన్ని, తండ్రి న్యాయాన్ని తిప్పివేశారు. ప్రవర్తన మారిపోయింది, లంచగొండిలయ్యారు. దేవుని స్తోత్రము. ఇక ప్రజలందరూ గడిగడ వణుకుతున్నారు. వామ్మో, తండ్రి చాలా పేరువైన వాడు, తండ్రి చాలా నాయకుడు, తండ్రి ఒక దేవుని యొక్క ప్రవర్త. ఇశ్రాయేలు ప్రజల నుంచి యుద్ధం వాళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతారో సామ్యూయేలు ఇక్కడ చెప్తాడు, ఇదిగోరా మన దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారు అనగానే వాళ్ళకంటే ముందు వీళ్ళు పోయి వాగు దగ్గర కూర్చునేది. వీళ్ళకి చూసి వాళ్ళు మరిపోయారు. అలాంటి ప్రవర్త దేవుడు సూచిస్తాడు. ఎప్పుడైతే ఈ సామ్యూయేలు దేశాన్ని పాడు చేయాల, సంపాల, దొంగతనంగా రావాలనుకుని ఫిలిష్తీయులు అక్కడ ఎప్పుడైతే మొదలవుతారో యుద్ధము ప్రారంభం చేసి ఈ రాత్రి ఆ ఊరి మీద పడి సంపదామ జనాలందరినీ, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాలనుకుంటున్నారో ఫిలిష్తీయులు, ఇదిగో నాన్న గ్రామస్తులు, నాయకులు, అధికారులు కలిసి మీరు ముందే అక్కడ కాపుయండి, మన గ్రామం మీదకి రాకముందుకే ఇవన్నీ పట్టుకుని ముందే ఇక్కడ వాగు దగ్గర మాట్లాడండి. వాళ్ళు రాబోతున్నారు అనగానే వాళ్ళు ఎప్పుడైతే వాగు మీదకి రాబోతారో ఈ సైన్యం చూసి వాళ్ళు వచ్చి రెడీ కూర్చున్నారని మరిపోయారు. అలాంటి దేశాన్ని కాపాడుకున్నాడు, ప్రజలు కాపాడుకున్నాడు, అధికారులు కాపాడుకున్నాడు తండ్రి సామ్యూయేలు. అలాంటి పేరు వినటువంటి మంచి నాయకుల మీదకి కుమారులు పెరిగి, కుమారుల అవమానము, నిందలు ప్రజల దృష్టిలో చెడు నడత అయిపోయినాయి. అప్పుడు ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరికాడికి వచ్చేసినారంట, తండ్రి వద్దకు వచ్చేసినారంట. చూడండి, అలాగే మనం మాట్లాడుకుందాం, బాగా వినండి. ఇశ్రాయేలు పెద్దలందరూ చూడండి, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి గుంపు కూడారు. రామాలో సామ్యూయేలు వద్దకు వచ్చి, సామ్యూయేలు గ్రామంలో సామ్యూయేలు ఉన్నటువంటి వద్దకు వచ్చేసిన తర్వాత చిత్తగించము నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కాదు, నీ కుమారులు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్నే చూస్తున్నా, నీ వైపు పరుగెత్తుతున్నా, పరుగు నీ హృదయాన్ని పరుగులెత్తాలి. ప్రజలందరూ వచ్చేసారు, నాయకులందరూ వచ్చేసినారు. అయ్యా చిత్తగించము తండ్రి, నీ ప్రవర్తన మేము బానిసలేయం. నీవు మాకు నాయకుడవు, నీవు మాకు దేవుడవు, కానీ నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కారు వాళ్ళు కాబట్టిగా మా కొరకు, మా పెద్దల కొరకు, మా నాయకుల కొరకు, మా దేశం కొరకు ఒక నాయకుని నియమించు నువ్వే. మళ్ళా వాళ్ళ దాంట్లో వాళ్ళు కాకపోతున్నా, ఎందుకంటే గ్రామములు నాయకుడు నుండి ఒక నాయకుడు రావాలి. నాయకుడు ఏర్పరచుకున్న వాడే ఒక నాయకుడు నీకు తానా నిర్ణయించుకుంటున్నారు. అది ఒట్టిదేనండి. చాలా మంది నేను నాయకుని కావాలనుకుంటున్నారు, నేను పాస్టర్ కావాలనుకుంటున్నారు. చాలా మంది ప్రజలలో నా పేరే ఉండాలనుకుంటున్నారు, నా పదవి ఉండాలనుకుంటున్నారు. అది నెరవేరదు. నీ నోటి మాటలతో దోషణ పాలవుతుంది, కానీ నీ ప్రవర్తనని, నీతిని, యథార్థము కాపాడుకున్న విడల దేవుడు పక్షాన నువ్వు నిలిచిపోతుంటావు. కాబట్టి అయ్యా నీ వలనే నీవే మాకు ఒక రాజుని నియమించము అని ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరూ మనలో వచ్చి బతుకులాడుకున్నారంట. హల్లెలూయా. అప్పుడు నేను మీకు ప్రార్థన చేస్తాను, మీరు మీ పనుల మీద ఉండండి అన్నాడట. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, బానిసత్వం నుండి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు చాలా విగ్రహాలు పాలయ్యారు, బానిస పాలయ్యారు. కానీ దేవుడు వారిని మోషే ద్వారా వారిని విడిపించను. హల్లెలూయా. మోషే ద్వారా వారిని విడిపించను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇక్కడ జరుగుతున్న సంఘటన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి,
9వ అధ్యాయము అయితే 2వ వచనం. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. స్తోత్రం. అతనికి ఒక సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. చూడండి, ఇప్పుడు సౌలు గురించి మనం మాట్లాడుతున్నాం. అతడు బహు సుందరవంతుడు. హల్లెలూయా. చూడండి, సౌలుని దేవుడు ఆయన మాట్లాడబోతున్నాడు, సమూయేలుకు చూపిస్తబోతున్నాడు. చూడండి, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు ఇశ్రాయేల్ ప్రజలలో అతని లాంటి వాడు ఎవరు లేడు. అతడు బహు సుందరవంతుడు యవనుడు. చూడండి, నీవు దేవుని బిడ్డలమైంది. నేను కొడుకుల పెళ్లి చేసిన తర్వాత ఇంకా మారుతా, బిడ్డల పెళ్లి చేసిన తర్వాత ఇంకా మారుతా, ఇంకా కొద్ది కాలం ఉంది, మరి ఇంకా తాగేది ఉన్నది, తినేది ఉన్నది, ఇంకా చుట్టాల కాడికి వెళ్ళేది ఉన్నది. ఇవన్నీ తీరిన తర్వాత అప్పుడు ప్రభుకు దగ్గర అవుతుంటావు. అప్పుడు నువ్వు ముసల్దారానికి వచ్చిన తర్వాత, నువ్వు వృద్ధుడైన తర్వాత ముఖాల మీద నిలవలేవు, ప్రార్థన వలన శాత కాదు, నీకు మంచం ఏర్పడుతుంది, నీకు కర్ర చేత పడుతుంది, ఒక నరకం తయారవుతుంది. హల్లెలూయా. నీవు పని చేయాలంటే ఎప్పుడు చేయాలి? నీ వేజ్ ఉన్నప్పుడే. యవనస్తుడు వేజ్ ఉన్నప్పుడే దేవుని కాడి పోయాలి. ముసలి ఎందుకు నాగలు కడతారా? మంచి మొక్క, ఎద్దు, కోడే, ఆవు వేజ్ మీద ఉన్నప్పుడే కాడి పెట్టి దాని నాగలతో నీ వ్యవసాయం చేపిస్తుంటాడు. అవునా కదా? నేను యవనస్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని సువార్త, దేవుని కాడి మోయాలంటే మీరు తెలుసుకున్నప్పుడే దేవుడు మీకు టచ్ అవుతుంటాడు. ఇక నువ్వు ఆపద్దు, కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇంకా పసిపిల్లలే కానీ పెద్దవారే కానీ దేవుని కాడి మోయటానికి, సువార్త ప్రకటించడానికి, మొక్కల మీద నిలవాలన్నా, సాగల పడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, సన్నిధికి వెళ్ళాలన్నా, నడవాలన్నా మీరు యవనస్తులు దేవునికి ఇష్టం. నీ యవన కాలమంతా దేవుని సన్నిధానంలో వాడబడాలి. నీ యవన కాలమంతా ఫోన్ మీద కాదు, సినిమాలలో కాదు, పోగిన మాటలలో కాదు, రోడ్డు మీద కాదండి, పార్టీలల్లో, ఫంక్షన్లలో కనపడకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు లెక్కడుగుతాడు. దేవుని ఆత్మతో నింపబడుతున్నారు మీరందరూ. ఒకానొక నాడు సోదరులు ఉన్నప్పుడు మీరందరూ చాలా సోదరులు పడిపోయారు. మరి నా దేవుని ఆత్మ తాకినప్పుడు నిలబడ్డారు. ఇప్పుడు పడిపోవట్లే మీరు. హల్లెలూయా. ఇప్పుడు మీరు బలంగా నిలబడ్డారు. మళ్ళా ఎప్పుడైతే తప్పుడు మార్గాలు నడిచినప్పుడు, తప్పుడు ప్రవర్తన నడిచినప్పుడు మళ్ళా ఇక లేవు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మహబూబాద్ నుండి మన ఒక తల్లి మరణ స్థితిలో వచ్చింది మన మందిరానికి. మీరందరూ తెలుసు. మరణ స్థితిలో భర్త ఎత్తుకొని వచ్చాడు మందిరానికి. ఆ తల్లి 3 వారాలల్లా తల్లి తానే లేచి నడిచి, కర్ర లేకుండా నడిచి మందిరానికి వచ్చేది. ఆమె అంగన్వాడీ టీచర్ మళ్ళీ జాయిన్ అయింది. ఆయన కూడా ఒక సారు, ఆయనకు ప్రమోషన్ వచ్చిందంటే ఆయన కూడా మళ్ళీ జాయిన్ అయినాడు. మంచిగా అయిన తర్వాత దేవుని మారిపోయారు, దేవుని వదిలిపెట్టారు. ఇక వాళ్ళకు ధనాపేక్ష అంటే వాళ్ళకు మంచిగా చేశాడు దేవుడు, మరణ స్థితిని లేపాడు. కానీ దేవుడు వాళ్ళని బాగు చేసిన తర్వాత వాళ్ళు దేవుని వదిలేశారు. 5 నెలలు 6 నెలల తర్వాత ఫోన్ లేపరు, ఏమైంది అంటే ఏం చెప్పరు. లాస్ట్కి మళ్ళా పడిపోయింది. మళ్ళా పడిపోయిన తర్వాత ఆమెను మళ్ళా మునిపెట్టి ఎత్తుకొచ్చారు, అట్లనే ఎత్తుకొచ్చారు. ప్రార్థించితే చీకటి చండాలం కనపడుతుంది, భయంకరమైన శోధన కనపడుతుంది. ఆమె మీద దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. ఫస్ట్ సారి ప్రార్థన చేసినప్పుడు ఎలుగు కనపడ్డది. ఆమె మీద ప్రార్థన చేస్తుంటే అగ్ని కుమ్మరించబడ్డది. బాగుపడదని చెప్పారు. మరల తెచ్చినప్పుడు ప్రార్థన చేస్తే చీకటి శోధన కనబడుతుంది. దేవుని కృపయ్యా, నేనైతే ఏం చెప్పాలని చెప్పాను. ఆమెను తీసుకెళ్ళారు. అయ్యా ఒక అడుగు వచ్చి ప్రార్థన చేసి పోదురామన్నారు. పోయి ప్రార్థన చేస్తే అంత దెయ్యాలు కొట్లాంటింటున్నాయి వాళ్ళ మీద. మాకు కూడా మనశ్శాంతి లేదు. ఒక్కడే పావుగంట అర్ధగంట కూర్చొని మాటలు దేవుని వాక్యం చెప్పేసాం. వచ్చేసిన 3 రోజులకు తెచ్చుకున్నాం. కథ 2 ఆడపిల్లలు, పాపం పిల్లలు చూసారు కదమ్మా, మీరందరూ తెలుసు. మనకి అష్టే
ఇంకోసారి నిన్ను లేపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మరలా లేపాలంటే నేను లేవాలి. నీ జీవితం ఎంతో ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థాయికి వచ్చేసావు దేవుని నమ్ముకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు, దేవుని నమ్ముకున్నాక ఎలాంటి పరిస్థితులకు వచ్చేసావు, అది మర్చిపోకూడదు. ఇంకొకటి దేవుని యొక్క మాటలు చూడండి. చూడము 9:2 అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. స్తోత్రం, ఎత్తుగలవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశములో ప్రజలందరికంటే ఆయన భుజములు, ఆయన హైట్ అందరు ప్రజల కంటే అంత హైట్ గల్లవాడు, ఎత్తుగలవాడు. అదే కాక ఆయన ఎంతో సుందరవంతుడు కూడా. వాళ్ళందరికంటే సుందరవంతుడు, అందరికంటే ఎత్తుగలవాడు. అట్లాంటి లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడు సౌలు అండి. చూడు, సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్గల్పములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్గల్పములను వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి పాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయాలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదాము రమ్ము, గార్గల్పములు దొరకక కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తెలియజేసినేమో, ఆ మార్గమును అతడు మనకు తెలియజేసినేమో అని అలాగనే ఉంటున్నాము. స్తోత్రం, స్తోత్రం. చూడండి, సౌలు 2 గాడిద బొమ్మలంటే మొత్తం ఏదైతే 2 గాడిదలు కావచ్చు. గాడిదలు ఇవి తప్పిపోయినాయి. 2 గాడిదలు తప్పిపోయినాయి. ఎవరై గాడిదలు? వాళ్ళే, సౌలు బాబుది. అప్పుడు ఎత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళు. గాడిదలు ఎక్కడ దొరుకుతుంది? తిరిగి 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 యాసారగొని తిరిగి వెళుతాం. మన తండ్రి మరి మన కొరకు అని విచారణ చేస్తాడేమో, మనం తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్దాం, గాడిదలు ఎందుకు దొరకపాయి, మనం చాలా తిరిగాం కాబట్టి అని ఆ సౌలు వెనుక తిరిగే టైంలో తనకు ఒక మనుషుడు అంటున్నాడు, హల్లెలూయా, ఇది ఒక గ్రామంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఆయన అన్ని విషయాలు చెప్తాడు, మనకి మార్గం తెలియజేస్తాడు. కాబట్టి ఆ ప్రవర్తనే మనం అడిగి చెప్పుదాం అని ఆ ప్రవర్త దగ్గరికి వస్తున్నారండి. హల్లెలూయా. చూడండి, అందుకు సౌలు, మనము వెళ్ళనెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పని వానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగింపుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దాసునికి ఇస్తున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక వ్యక్తి కాడికి పోయి నువ్వు అడుగుతావు, అయ్యా నా కష్ట దుఃఖాలు ఏంటి అని అడిగించుకుంటారు. ఒట్టిగానే వస్తావా? ఏమన్నా కానికి ఇయ్యవా? అలాగని వీళ్ళు ఒక ప్రయాణికులు అంటే ఓ దొలార్థానికి పోయారు. తన వస్తువులు పోయినాయి, గాడిదలు పోయినాయి కాబట్టిగా దొలార్థానికి వెళ్ళిపోయారు. వాళ్ళకాడ ఏముంటాయి అండి? ఏముండవు కాబట్టిగా 1/4 తులము వెండి ఉన్నది అతనికి. ఈ 1/4 తులం వెండి అతను చెప్పినందుకు అతనికి ఇద్దాం అని వీళ్ళు ప్రవర్తకానికి పోకముందుకు వీళ్ళు విచారణ చేసుకుంటున్నారు. మనకాడ ఏమన్నది? ఒకళ్ళు అడిగి విను అనుకో, ఏమన్నా మరి చెప్పినందుకు అడుగుతాడు కదా, మరి అడిగినప్పుడు ఇవ్వాలి కాబట్టి మనకు ఏం లేదని వాళ్ళు పరీక్షించుకొని, నాకు అక్కడ 1/4 తులం వెండి మాత్రమే ఉన్నది, అతడు ఇచ్చుదాము
చెప్పినందుకు అని వీళ్ళిద్దరు విషారపడి ఆ ప్రవర్త దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. చూడండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎత్తుకుంటా వస్తున్నావు కాబట్టిగా వెతుకుడు దొరకబడను, అడుగుడు ఇవ్వబడను, తట్టుడు నీకు తీయబడను. హల్లెలూయా. దేవుని ఆత్మని మీరు వెతకండి, పరిగెత్తండి. మీరు ఎంత నడుచుకుంటూ వస్తే అంత ధన్యులు, ఎంత ప్రయాణం చేసేస్తే అంత దేవుడు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీ కుటుంబానికి దీవెనకారం ఉంటారు. అసలు దేవుని సన్నిధికి మీరు నడిచి రావాలి. హల్లెలూయా. చాలా దూరం ఉన్నాళ్ళు బండ్ల మీద వచ్చడం మంచిది, కానీ మచ్చర్ల ప్రాంతం నుంచి బైబిల్ పట్టుకొని నడిచి రావడం చాలా ఇంపార్టెంట్. ఇలాగ 2-3 కిలోమీటర్లు. చాలా మంది అయితే అమ్మా వెనకడ దైవజనులు అయితే వాగులు దాటి సైకిల్ భుజాల మీద ఎత్తుకొని ప్రార్థనలకు వెళ్ళేదంట. ఇప్పుడు మనకు ఓన్లీ బండ్లేని, కానీ అప్పుడు ఏం లేవు, ఉన్న కాళ్ళనడికే నడిచి నడిచి పోయి దేవుని వాక్యం విని మరలా నడిచి నడిచి రావాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మేము ఒకప్పుడైతే ప్రభు నమ్ముకున్నప్పుడు ఇలాంటి గూడూరు కాడ మందిరానికి వెళ్ళాలి. అప్పుడు కర్ణాపురమైన మందిరానికి వెళ్ళాలి. గూడూరు బ్యాంకులో పెట్టాడు ప్రభు పోలయ్య గారు అని. ఇప్పుడు లేడు, జనగావలు ఉన్నాడు. అయ్యగారు బ్యాంకులో పెట్టినప్పుడు అమ్మగారు కూడా ప్రవచనాలు మాట్లాడేది. అయ్యగారు వాక్యం చాలా డిసిప్లిన్గా, వాళ్ళిద్దరు పిల్లలు చాలా మౌనంగా ఉండేది. కానీ వాళ్ళ అక్కడికి వెళ్ళాలంటే మేము అప్పుడు ఏం లేవు, సైకిల్ కూడా లేదు. మా పిల్లలు మేము భుజాల మీద వేసుకొని సంకలు ఎత్తుకొని ఈ కోడి చెర్లకి వెళ్ళి పడేది నడుచుకుంటారు. చెర్లకి వెళ్ళి చెవటలు కోసి అక్కడ వేసరికి చెర్ల రబ్బర్ చెట్లు అవన్నీ ముద్ద అవన్నీ ఉంటాయి, క్యాల్తో పట్టుకొని అలాగ పోయి ఇలాంటి సాటుగట్ల పోయి ప్రార్థన చేసుకొని మరలా మేము వచ్చేసరికి వద్దు వేయాలి. హల్లెలూయా. అలాగా సావాసములో తిరిగాము. కొన్ని దినములు మరి నర్సంపేట వెళ్ళాం. ఎప్పటికీ శాశ్వతం కర్ణాపురం వెళ్ళేదా. మరి మంచి మంచి మాకు ప్రభు యేసయ్య మాకు ఇచ్చాడు, పాలయ్య పక్కాసయ్య. చాలా సంతోషం. ఆయన ప్రార్థనలు మాకు ఉన్నాయి కాబట్టిగా మేము ఇలాగ గట్టిగా నిలబడ్డాం. ఎన్ని బాధలు సమస్యలు వచ్చినాయి. హల్లెలూయా. లేకపోతే సామూయేలు కుమారుల వలె రాజుని ఉన్నప్పుడు వాళ్ళు గల్లెగిరిశారు. వాళ్ళు ధనాపేక్ష కోసం లంచాలు తీసుకుంటున్నారు. అదే రీతిగా కాదు, న్యాయాలు కూడా తిప్పివేశారు. అందుకోసమే వాళ్ళు దిగిపోయే టైం చాలా. దేవుని చిత్తం రాజుగా నిలబడాలి. దేవుని యొక్క వాక్యం, మీరు మన దేవుని బిడ్డలం, మన రాజులం, రాజు కుమార్తెలం, మామూలు విషయం కాదు. ఈ కొద్ది రూపాయలు లేకపోతే వల్ల డల్ అయిపోతున్నారు కొంతమంది, కానీ రాజులు అమ్మ, రాజుల రాజు బిడ్డలో మనం. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు. మనకు పరలోక రాజ్యంలో ఉంది చూద్దాన్ని కొద్దిగా అయితే. హల్లెలూయా. ఆయన దగ్గర మెరిసే మేడలు ఉన్నాయి, మనకు అందమైన భవనాలు ఉన్నాయి, చక్కటి రాజ్యం ఉన్నది, ఆకలి దూపలు లేని రాజ్యం ఉన్నది. మన కుటుంబాల గురించి ఆలోచించే అవసరం లేదు. మన పిల్లలు మనము అంతా మన పూర్వీకులు కూడా పోయి అక్కడే ఉంటారు. ఆ రాజ్యం సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చూడండి మరి 4వ వచనం 5వ 9వ అధ్యాయము 5వ వచనము. అయితే వారు 5వ వచనం చూడము. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము. 6వ వచనం చూడము. వారు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళనెడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనుడికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, 8వ వచనం. వాడు సౌలుతో చిత్తగింపుము, నా యొద్ద 1/2 తులముల వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవ జనుని కిత్తుననెను. 9వ వచనం చూడరా. అప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన
ఎడల మనము దీర్ఘ దర్శన యొద్దకు పోవుదాము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదాము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయింది. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఉండే ఊరికి వచ్చేసారండి. అప్పుడు చూడు మమ్మీ 12వ వచనం. అందుకు వారు, ఇదిగో అతడు నీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతనిని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక ప్రవర్తన మాట్లాడుతున్నాడు. సౌలు పోయినప్పుడు ఆ గ్రామములో ఇప్పుడే ఒక దైవజనుడు వచ్చేసాడు. ఇప్పుడే అతడు ఒక బలి అర్పణ అర్పించాడు. ఒక విందు జరుగుతున్నది. ఆయన భోజనం చేయకముందు మనమందరము కూర్చోవాలి. ఆయన భోజనం తర్వాత భోజనం చేసినప్పుడు మనందరం కూడా భోజనం చేయాలి అని ఈ ప్రజలందరూ అనుకున్నప్పుడు సౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, వెళ్ళాడు. చూడమ్మా 16వ వచనం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సౌలుతో వీళ్ళు గాడిదలు పోయిన వెంటనే వీళ్ళు దొలాడుకుంటా ఒక సామ్యూయేలు ఉన్నటువంటి గ్రామానికి ప్రవర్త ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ సామ్యూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఒక మనుషుడు వస్తున్నాడు నీ వద్దకు. హల్లెలూయా. ఒక మనుషుడు నీ వద్దకు వస్తున్నాడు. కానీ ఆ మనుషుని నువ్వు ఏర్పరచుకో. ఆ మనుషుడు రాగానే నీ వద్ద నేను చెప్తాను ఈ మనుషుడని అని సామ్యూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నీళ్ళు దేవుని ఆత్మ ఉండేనట్టుగా నిజంగా దైవజనుడు వచ్చే ముందే కానీ నువ్వు కనుగొంటావు. హల్లెలూయా, కనుగొంటావు. దైవజనుని కలలు కనుగొంటావు. దైవజనుని ఒక సేవకురాలను దర్శనాలను కంటావు. ఎప్పుడైతే నమ్మకం పెడతావు, ఎప్పుడైతే విశ్వాసం వస్తావో, నీకు దైవజనుడు సేవకురాలు నీకు దర్శనము కన్నవంటే దేవుడు నీకు ప్రత్యక్షమైనట్టు లెక్క. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తున్నట్టు లెక్క. అదే రీతిగా చూడండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ సామ్యూయేలు యొక్క సౌలుని చూసినప్పుడు, అయ్యా మా ఇంట్లో మీరు ఉండండి, హల్లెలూయా, మా ఇంట్లో మీరు ఉండండి అని అక్కడ చెప్పి చూడు మమ్మీ 16వ వచనము 2వ వచనం కింద చెప్పరా. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు 17వ వచనం చూడమ్మా 17. సౌలు సామ్యూయేలు కనబడగానే, చూడండి, పౌలు సామ్యూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి గట్టిగా సపోర్ట్ కొట్టండి. చూడు మమ్మీ 17వ వచనం మరలా చూడు. సౌలు సామ్యూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో గట్టిగా సపోర్ట్ కొడతాం. దేవుడు ఇతడే నా జనులను ఏలునని చెప్తున్నాడు. అతడును సెలవించును. ఎంతమందికి అర్థమైందండి? నేను చెప్తా వినండి. దేవుని యొక్క మాట మీకు సున్నంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సౌలు వెతుకుంటా సామ్యూయేలు వద్దకు వచ్చేసాడు. ఇప్పుడు సామ్యూయేలు ఎప్పుడైతే సౌలుని కనబడ్డాడో, సామ్యూయేలుకు సౌలు కనబడిన వెంటనే సామ్యూయేలుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ
ఇదిగో నా కుమారుడా సమూయేలు, ఇదిగో నేను నా జనముల మీద నియమించుకున్నటువంటి ఏలేవాడు రాజు ఇతడే, ఇతడే నీకు చెప్పిన మనిషి ఇతడే, ఇతడే అని సమూయేలుతో ప్రత్యక్షమై దేవుని యొక్క స్వరం వినబడుతున్నది. ఎంత గొప్ప ప్రసంగం అంటే అబ్బా. కూర్చోండి అమ్మా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇతడే నీకు కావలసిన వాడు, ఇతడే నీ దైవజనుడు, ఇతడే నీ నాయకుడు, ఇతడే అని చెప్పినప్పుడు విడిచిపెట్టి ఎప్పటికి వెళ్ళకూడదు. అది ఒక దేవుని ప్రత్యక్షం, దేవుని యొక్క ప్రకాశం. దేవుడు అంటున్నాడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు, ఇతడే నేను ఏర్పరచుకున్న మనిషి, నా జనాల మీద ఏరేవాడు ఇతడే, నేను చెప్పిన మనిషి ఇతడే అని ప్రవర్తతో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకోసం నువ్వు యథార్థ హృదయముతో దేవుని వాక్యముని కనుగొనండి. దేవుని ఆత్మని మీరు చూస్తారు, ప్రతి ఫలము పొందుతారు, మీ అవసరతలు దేవుడు తీరుస్తారు. చూడండి, ఒక చిన్న మాట మనం మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం. చూడు మమ్మీ 18. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనసులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చదనను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గర్భతములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలుల అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారందును ఉన్నది కదా అనేను. వచనకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, వచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్కసారి గాదులు నీకు దొరకలేదని నువ్వు చింతించబోకు. నువ్వు ఫస్ట్ నా మాటేను, ఫస్ట్ నా యందు నువ్వు ఉండు అని సమూయేలు అంటున్నాడు. ఎందుకంటే నీ దోలాటంతా ఏదైతే పోయిందో, నీ దోలాటంతా, నీ దేవులాటంతా ఏ పొలం మీద ఉన్నదో, నీ దోలాటంతా ఏ వ్యాపారం మీద ఉన్నదో, నీ దోలాటంతా ఈ కుమారుని మీద ఉన్నదో, నీ దోలాటంతా ఏ బిజినెస్ మీద ఉన్నదో, నీ దోలాటంతా ఏ డబ్బు మీద ఉన్నదో, ఏ ఇల్లు మీద ఉన్నదో అది పక్కగా పెట్టండి. ఇప్పుడు మీ దోలాట నా వద్ద ఉంచండి. ఇప్పుడు మీకు ఆ గాడిదలు మీకు దొరికినాయి అన్నాడు, అంతే. హల్లెలూయా. ఇప్పుడు మీ దృష్టి, మీ లక్షణము, మీ గురి దేవుని వాక్యం మీద ఉంచండి. మీరు ఇదే నెలలో ఏదైతే కావలసినదో దేవుడు అది తప్పనిసరి మీరు నెరవేరగలుగుతారు. ఎందుకంటే అవి దొరికిన పోయి అంటున్నాడు. సౌలుతో మాట్లాడుతున్నాడు సమూయేలు, ఇలాగా మీరు పోయిన గాడిదల గురించి విచారింపకు, అవి దొరికినాయి కానీ నా వద్ద 3 దినములు ఉండండి. 3 దినముల నుంచి ఆయన భోజనం చేసేటప్పుడు తెలుసా 30 మందిని పిలిచి 30 మంది కంటే ఆయన పై అంతస్తు మీద, పై గది మీద ఉంచాడు సౌలుని. సమూయేలు ఉన్నంత స్థితిలో, ఉన్నంత స్థానంలో సౌలుని ఉంచాడు. సమూయేలు ఉంచి 3వ దినము తెల్లవారినప్పుడు, ఇదిగో సౌలు నువ్వు వెళ్ళవలసిన దినం వచ్చేసినది, లే అంటే ఈ మహానుభావుడు ఇది మర్చిపోయాడు. గాడిదలు మర్చిపోయి ఈ సమూయేలు ప్రవర్తన మీద పడి మంచి తినడం, పడడం, మంచిగా పడుకున్న మహానుభావుడు. ఈయన అన్ని విధాలు పెడతా ఉండు. ఎందుకంటే సమూయేలు వృద్ధుడైపోయాడు. దేవుడు ఏర్పరచుకున్న మనిషి ఎంత సాగలపడుతున్నాడు చూడండి. కావలసినది నీరు, కావలసినది అన్నం, కావలసిన ఈ రోజులలో మనకేమన్నది చేపలు, చికెను, మటను, అంతే తప్ప కాకపోతే కూరగాయలు ఇలాంటి, కాకపోతే నాటుకోడి ఇలాంటి ప్రసంగం పెడతాం. కానీ దేవుడు ఏర్పరచుకున్న ఒక సౌలు ఈ సమూయేలుతో చెప్పుతున్నాడు, నేను ఏర్పరచుకున్న మనిషి ఇతడే, నావాడు, నా జనాల మీద ఏలేవాడు ఇతడే అని చెప్పినప్పుడు సమూయేలే గడగడ వణికిపోతున్నాడు.
ఎందుకంటే నా తర్వాత కాబోయే రాజు, నా తర్వాత ఏలేవాడు అని సామ్యూయేలు గడగడ వణికి, అప్పుడు అతడికి మంచిగా ఉన్నంత స్థితిలో కూర్చోబెట్టి తనకు మంచిగా పార్పేసి మంచిగా ప్రధానం వేసి అతనికి తగిన భోజనము, తగిన నిద్ర, తగినది కావలసినది అతనికి ఇచ్చుకుంటా సామ్యూయేలు ఎనీ టైము సామ్యూయేలు కన్నంత దుష్టంతా సౌలు మీదనే ఉంచాడు. ఈ ఆరాటం తెలవదు. నీకు గాడిదలు దొరికినాయి అని చెప్పగానే వెంటనే బయటికి వెళ్తే గాడిదలు వస్తున్నాయి. గాడిదలు దొరికాయి. హల్లెలూయా. దొరికినాయి కాదు, అప్పుడు ఆశ్చర్యమే సౌలు చాలా ధైర్యంగా మంచిగా నిద్రపోతుంటే నువ్వు వెళ్ళవలసిన రోజు వచ్చేసినది, సౌలు లే అని సౌలుని లేపాడు. సామ్యూయేలు వచ్చేసాడు. హల్లెలూయా. సామ్యూయేలుని సౌలు లేపాడు. లేపి, ఇదిగో నా కుమారుడా, నేను పూర్తిగా నిన్ను అభిషేకించబోతున్నానని ఇప్పుడు సౌలుని గట్టిగా అతడు పట్టుకొని 10వ అధ్యాయం చూడమన్న 1వ వచనం. ఆ మక్తి అది పని చేయగల నేను చివరి భాగం 10 నిమిషాల్లో మీకు ముగింపు చేస్తున్నాను. అప్పుడు సాముయేలు, చూడండి, అప్పుడు సాముయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన శాస్త్రము మీద అధిపతిగా నియమించాడని చెప్పాను. ఇలాగ సెలవించాను. చప్పట్లు కొట్టండి. ఎవరు నాయకుడు కావాలో, ఎవరు దైవజనుడు కావాలో దైవ చిత్తం ఏర్పరచబడి ఉన్నది. నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకుంటే కాదండి. దైవ చిత్తము ఏర్పరచబడితేనే నువ్వు ఒక శౌకుడు అవుతావు, నువ్వు ఒక సుహంతకురాలు అవుతావు, నువ్వు ఒక ప్రార్థన, ఒక ప్రసంగము, ఒక బోధించే నీలో ఉంటావు. ఆ ప్రసన్న వ్యాధన ఉన్నది, ఆ ఉపదేశము వెతకాలన్నది. దేవుడు 4 భాగములుగా నిన్ను పెట్టాడు. దేవుని ఉపదేశము వెతకటానికి అతడు ఎక్కడి నుంచి వచ్చాడో తన చుట్టం కాదు. నెక్స్ట్ చెప్పినట్టుగా నా కొడుకులే రాజుగా ఉండాలనుకున్నాడు, కానీ వాళ్ళు ధనాపేక్షకులు అయ్యారు. వాళ్ళు ధనం మీద పడ్డారు, వాళ్ళు అంచపోటీలు అయ్యారు. వాళ్ళు జనాల మీద తిరుగుబడి చేశారు. కాబట్టి దేవునికి ఇష్టం లేక ప్రజలతో వచ్చి సామ్యూయేలుతో మొరబెట్టుకుంటే సౌలు మీద ప్రవర్తన చూపించాడు దేవుడు. అప్పుడు సామ్యూయేలు తీసుకొచ్చి అప్పుడు సామ్యూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొను. యెహోవా నిన్ను అభిషేకించి నీవే ప్రజలకు నాయకుడు, నీవే ప్రజలకు అధిపతి పొందుము అని అప్పుడు సామ్యూయేలు ఫుల్లుగా సౌలుని అభిషేకించి వెళ్తున్నాడండి. హల్లెలూయా. 2వ వచనం చూడు మమ్మీ. ఈ దినము నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెరసాహూములో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకపోయిన గంధము దొరికినవి. నీ తండ్రి తన గంధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సామ్యూయేలు సౌలుకు కావలసినది చెబుతున్నాడు. ఎవరెవరు కలుస్తారో వెళ్తుంటే దేవుడు సామ్యూయేలు సౌలుకు తెలియజేస్తున్నాడు. అదే కాదండి, ఇంకా వెళుతున్న కూడా అతడు సొంతము పిండి తండ్రి అంట. కానీ నేను అభిషేకించిన సంగతి ఎవరికి తెలియకూడదు వెళ్ళే స్థలంలో అని సామ్యూయేలు చెప్పిన తర్వాత ఆయన వెళ్తా అంటే సామ్యూయేలు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. కానీ లాస్ట్కు ఈ రాజైన సంగతి ఎవరికి తెలియదు, తన తండ్రి కూడా తెలియదు.
కానీ తండ్రి అయిన సహోదరుడు సౌలైన ఒక పిన్ని తండ్రి అక్కడ అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గ్రామంలో ఒక ప్రవర్త ఉండెను, ఆ ప్రవర్త ఏమని నీకు చెప్పానా అని అంటే, నాకు ఏమి చెప్పలేదు కానీ నాకు గాడిద బొమ్మలు గాడిదలు దొరికే సంగతి చెప్పాడు. అందుకు నేను గాడిదలు దొరికాయి వచ్చాను. కానీ రాజుగా నియమించిన సంగతి చెప్పలేకపోయాను. ఒకవేళ రాజుగా నియమించిన సంగతి చెప్పినట్లయితే అప్పుడు సౌలుని సొంతము బాబాయే చంపేవాడు. బాబాయే సౌలుని చంపేవాడు, కొడుకుని చంపేవాడు. కాబట్టి రాజు సంగతి అక్కడ ఎవరికి చెప్పలేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ ఇప్పుడు సౌలు రాజయ్యాడు, సౌలు అభిషిక్తుడయ్యాడు, సౌలు మహానుభావుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి కొడుతున్నాడు. యుద్ధ సైనికుడు, ఇశ్రాయేలు ప్రజల కంటే అందమైన వాడు, ఇశ్రాయేలు ప్రజల కంటే ఎత్తైన వాడు, అతి సుందరవాడు సౌలు మహానుభావుడు, దేవుని యొక్క అభిషిక్తుడు, దేవుని ఆత్మతో నింపబడ్డవాడు. ఆయన వెళుతున్న దేశంలో శత్రువులు అంతమవుతున్నారు. కావలసినది సౌలుకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సౌలు అంటే గడగడ వణుకుతున్నాడు. సౌలు మనకు నాయకుడయ్యాడు, సౌలు మనకు గొప్ప అభిషక్తుడయ్యాడు, సౌలు మనకే కావలసిన వాడు, శత్రువుని తరిమి కొడుతున్నాడు. సౌలే మనకు ఎప్పటికీ శాశ్వత కాలం అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, సౌలు ఇప్పుడు గొప్పవాడైపోయాడు, ప్రజల దృష్టిలో నాయకుడు అయిపోయాడు. ఇలాంటి అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాయకులు ఇలాగ పడిపోయారు, నాయకులు ఎదిగి పడిపోయిన నాయకులు అంటే ఉండకూడదని ప్రార్థన చేసుకున్నారు. పెద్ద పెద్ద అభిషక్తులు ఎదిగారు. ఈ రోజుల్లో కూడా దైవజనులు పెరుగుతున్నారు, పడిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకముని అనుసరించడం వల్ల ప్రకృతిని వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రకృతిని ఈ లోకంలో కావలసినది వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి పడిపోవడం కారణం అదే. దయచేసి మీరు గమనించండి, ఎవరిలో క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నదో, ఎవరిలో లోక సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నదో దేవుడు మీరే పరీక్షించగలగల. దేవుని రాకడ దగ్గరికి వచ్చేసినది. తెగులు మీద తెగులు సంభాయిస్తున్నది. ప్రపంచము తల్లడిల్లబోతున్నది. రాబోయే రోజులలో ఎవరి జీవితం వారు కాపాడుకున్నది చాలా డేంజర్గా ఉంటుంది. కానీ నువ్వు భయపడుకుంటున్నాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడవ పక్కన 10,000 మంది కూలిన భయం నీ పాదములకు రాదు, నా చేతుల మీద ఎత్తి పట్టుకుంటాను అన్నాడు. పిట్టలు రండి రాతారు. అందుకోసం అందులో ఈ కుడి పక్కన 1000 మంది, ఎడవ పక్కన 10,000 మంది కూలినంటే మామూలుగా నీ ముంగట ఎంత మంది కూలాలి, వెనకెంత మంది కూలాలి కదా. 1000 కూలుతుంటారు. కానీ నీవు చూస్తూ కన్నులారా, కానీ ఆ భయం నీ మీదకి రాదు, తెగులు నీ మీదకి రాదు అంటున్నాడు దేవుడు. ఇది బాగా గమనించండి. ఎందుకంటే కొద్ది రోజులే మన జీవితం ఈ లోకములు విడిచిపెట్టే టైం రాబోతున్నారు. కాబట్టి మనం ఈ లోకమే శాశ్వతము, ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు రండి, సౌలు దేవుని సన్నిధానములో ఎలాగ వాడు. ఒక్క మాట మనం మాట్లాడుకున్నాం మమ్మీ. 10వ అధ్యాయము 14వ వచనం. సౌలు యొక్క పిన్న తండ్రి అతని పనివాణిని చూసి మీరందరూ ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గర్భములను వెతకపోతిమి, అవి కనబడకపోగా సాముయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు, సాముయేలు సంగతి ఎత్తరేయగానే ఈ సౌలు పిన్న తండ్రికి అప్పుడే మాలినైపోయినది. సాముయేలు ప్రవర్తన ఎలాంటి వాడు తెలిసిపోయినది. సాముయేలు అభిషిక్తుడు, సాముయేలు వృద్ధుడయ్యాడు, ఇప్పుడు రాజు కావాలని నియమించుకుంటున్నాడు. ఆ సంగతి ఇతడు అభిషేకించిన సంగతి సౌలుకు పిన్ని తండ్రికి చెప్తలేడు. ఇంకా హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయించినంటే, నేను సాముయేలు వద్దకు వెళ్ళిపోయేస్తున్నాను, నా గాడిదలు పోయిన బిడల నేను అడిగి దొరికి తీసుకుని వస్తున్నాను చెబుతున్నాడు దేవుని బిడల. హల్లెలూయా. చూడండి, యెహోవా నిన్ను అభిషేకించిన తన షష్టము మీద అధిపతిగా నియమించినన్నాడు అని చెప్పలేక చెలించును. హల్లెలూయా. చూడు మమ్మీ, ఇలాంటి మాటలు 10వ అధ్యాయము కింద 2వ వచనం చూడండి.
ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహూరులో నుండి రాహేలు సమాధి దగ్గర. చూడండి హల్లెలూయా, దేవుడు చెప్తున్నాడు రాహేలు సమాధి దగ్గర. రాహేలు ఎవరండి తెలుసు కదా మీకు? సమాధి కనాను దేశం. సౌలు సంచరిస్తున్నాడు ఆ ప్రాంతంలో. రాహేలు యాకోబు వేలిన ప్రదేశం. ఎంత అద్భుతమండి! యాకోబు గురించి, అబ్రహాం గురించి, ఇసాకు గురించి ఇలాంటి మాటలు మన హృదయంలో ఎప్పటికీ మెదలాలి. ఇప్పుడు చూడండి, పిన్ని తండ్రి అడుగుతున్నాడు, రాజుగా నన్ను అభిషేకించిన సంగతి సౌలు చెప్పేదంటే బాబాయే సౌలుని సంపేసేవాడు, కానీ రాజుగా నియమించిన సంగతి పిన్ని తండ్రికి చెప్పలేకపోయాను. ఓడి గాడిదలే సంగతి తెలుసుకొని దొరికాయే వచ్చేసామని చెప్పారు. హల్లెలూయా. చూడండి, సౌలు దేశానికి రాజు అధిపతిగా నియమించిన తర్వాత 13వ వచనము చూస్తున్నాం. ఈ ఎన్ని దినములు సౌలు మరి సమూయేలు మాట విన్నాడు, సౌలుని ఎన్ని సంవత్సరాలు దేశమేలాడు, సౌలు ఎన్ని రోజులు మరి అభిషేకించాడు, సౌలు దేవుని మాట ఎన్ని రోజులు విన్నాడు, సమూయేలు మాట ప్రవక్త మాట ఎన్ని రోజులు విన్నాడు, సౌలు దేశాల మీద, సైన్యముల మీద, ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతిగా ఆయన ఏలిన దినములు ఎన్ని రోజులు, ఎన్ని దినములు, ఆయన ఎంత మందిని చేర్చుకున్నాడు. ఆ మాటలు కొద్దిగా మాటలు చెప్పి ముగింపు చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు నాడు సౌలు ప్రారంభమయ్యాడు, రాజుగా నియమించాడు, అభిషిక్తుడయ్యాడు. కానీ ఇది ఎన్ని దినములు? ఎందుకంటే నీవు దేవుని మాటలు పట్టిన కాంచె మొదలేసుకుంటే నీవు ప్రాణము ముగింపోయేంత వరకు ఆ సహవాసము దేవునితో పోరాడుతూనే ఉండాలి, దేవునితో మహిమ పొందుకుంటూనే ఉండాలి. దేవుని యొక్క సహవాసము మనం ఎప్పటికీ మరవకూడదండి. చూడండి 13వ వచనము, మొదటి వచనము. సౌలు 30 ఏళ్ల వాడై అప్పటికి అభిషక్తుడు, అప్పుడు సౌలు ముసలివాడప్పుడు ప్రభుని ఆయన అభిషేకించలే, ప్రభుకు ఎంటర్ కాలేదు. 30 సంవత్సరాలు. హల్లెలూయా. అప్పుడు సౌలు దేవుడైతే సమూయేలు ప్రవర్తించినప్పుడు, సమూయేలు అభిషేకించినప్పుడు, ఆయన రాజుగా నియమించినప్పుడు 30 సంవత్సరాలు ఆయన యవనస్తుడు, ఆయన చాలా బలం కల్లవాడు, ఆయన చాలా నాయకుడు. ఈ రోజు నాడు పిల్లలకు ఎందుకు ఎస్ఐ పోస్టులు ఇస్తున్నారు, సిఐ పోస్టులు ఇస్తున్నారు అంటే ఉడకటానికి రెడీ, పట్టుకోవటానికి రెడీ, కొడటానికి రెడీ. ఒక దొంగని వాని ఎముకలు ఎరగొట్టి, ఒక బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పడానికి, ఒక పరిగెత్తుతుంటే పరుగులు ఎత్తడానికి ఒక యవనస్తులకి ఇస్తున్నారు జాబ్. 60, 70, 30, 40 సంవత్సరాలకు జాబులు ఇయ్యారు. 20, 25, 26, 25, 30 లోపు 20 దాటాల మొత్తం మీద 27, 23, ఒక 25, 30 సంవత్సరాల పిల్లలు ఎస్ఐ పోస్టులు చేస్తున్నారు, సిఐ పోస్టులు చేస్తున్నారు, కానిస్టేబుల్ ఇలాంటి. ఎందుకంటే ఒక దొంగను దొరకబట్టడానికి, ఒక తాగుబోతు దొరకబట్టడానికి, ఒక వ్యభిచారం దొరకబట్టడానికి, ఒక మోసాలను దొరకబట్టి నిర్రదేశమని పిడిగుద్దులు గుద్ది వారి ఎముకలు సాగు చేయడానికి యొక్క యవనస్తుల అవసరం. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నాడు రాత్రి పగలనక నడవటానికి, దేవుని మాటలు చెప్పడానికి నీ యొక్క యవనస్తురాలు అవసరం దేవునికి. 30 సంవత్సరాల సౌలు 30 సంవత్సరాలప్పుడు ఆయన రాజయ్యాడు. 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అప్పుడైతే అప్పుడు అభిషేకం పొందుతున్నాడు. సౌలు మహారాజయ్య, చక్కని వాడు, సుందరైన వాడు. రాయబడిందిగా బైబిల్లో, చక్కని వాడు, సుందరమైన వాడు, ఇశ్రాయేలు ప్రజల కంటే ఎత్తైన వాడు, ఫిలిష్తీయుల దేశాన్ని తరిమి కొట్టిన వాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా భక్తుడు, ఆయన నాయకుడు, రాజు. పైగా చూడండి, 13వ వచనం. సౌలు 30 ఏళ్ల వాడై 35 ఏళ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలులను ఏలెను. 2 సంవత్సరాలు ఇశ్రాయేలును వేలెను. ఇశ్రాయేలులలో 3000 మందిని ఏర్పరచుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. అందులో ఏర్పరచుకున్నాడు. వీరిలో 2000 మంది మిక్పాషులోను, బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. స్తోత్రం.
చాలా మంది డివిడ్ అయిపోయినారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలే ఆయన రాజకీయం, 2 సంవత్సరాలే అభిషక్తి, 2 సంవత్సరాలే అభిషేకము. ఆ తర్వాత ఆయన కూడా లోకానుసరంగా దిగజారి వెళ్ళిపోతూనే ఉన్నాడు సౌలు. హల్లెలూయా. లోకానుసరంగా 2 సంవత్సరాలే ఫుల్ పవర్గా సైనాధిపతిగా ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట చెబుతున్నాను దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఆయన ఇశ్రాయేలుని 3,000 మందిని ఏర్పరచుకున్నారు. 3,000 మందిని ఏర్పరచుకున్నారు. కొంతమంది అందులో నుండి 4 భాగాలై 4 ప్రాంతాలను వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఇక 2 సంవత్సరాలు ఇశ్రాయేలు ఏలింది, ఇక మిగతా సంవత్సరాలు ఏలనట్టే కదా. ఇక మిగతా ఏళ్ళు ఆయన తప్పిపోయినట్టే కదా. 2 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలాడు. దేవుడు చూపించిన ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. కానీ నువ్వు మోసపరచుకుంటే దేవుని సన్నిధి నుండి గెట్టేయబడతాడు. నీవు మోసపోకు. నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకోవు. దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కానీ ప్రవర్తన ఎప్పుడైతే లోకం మీద వెళ్ళిపోతుందో, నీ ప్రవర్తన ఎప్పుడైతే లోకానుసారంగా వెళ్ళిపోతుందో, జ్ఞాన విషయములైన, బుద్ధి విషయములైన, ఆలోచన విషయములైన, నీకు ఆర్థిక ఇబ్బందులను ఎప్పుడైతే దిగజారి వెళ్ళిపోతామో, అప్పుడు దేవుని ఆత్మ నీలో నుండి, సంసోను నుండి ఎప్పుడైతే ఆత్మ దిగిపోయినట్టుగా సంసోనుకు తెలియదు. సంసోను గొప్ప అభిషేక్తుడు, ఇశ్రాయేలుని తరిమి కొట్టినవాడు. సంసోను బహుబలవంతుడు. ఆయన 5 దేశాలకు సంసోను నాయకుడు, 5 రాష్ట్రాలకు అభిషిక్తుడు. దేవుని ఒక అద్భుతం. ఆయన ఎగురు దొరికితే ఎర్ర జలంలో ఇశ్రాయేలు ప్రజలు చనిపోతుంటారు. ఆయన పండి పొరితే ఆయన పక్క కింద 100,000 మంది చనిపోతారు. గాడి ఒక ఎముక తీసుకుంటే చూసే ప్రజలకు గాడి ఎముకగా కనబడుతున్నది, కానీ సంసోనుకు ఆయుధంగా కనబడుతున్నది. దవడ పళ్ళను రాలగొట్టాడు, మనుషుల్ని అంతం చేసాడు. గాడి ఎముకతోటి 10 మందిని చంపగా మిగతా ఉన్న జనాలు దవడ బొక్కలు ఎరగొట్టి దవడ పళ్ళను రాలగొట్టి పంపించాడు. దవడ పళ్ళని ఎరగొట్టాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని సన్నిధిని ఏర్పరచుకున్నామంటే, ఒక్కసారి దేవుడు అన్నవాడు నీకు ఇంటర్నెట్కు 2వ నువ్వు చేసిన తప్పులకు డివిడ్ అయిపోతాడు దేవుడు. నువ్వు ఎంత ఎత్తుకులాడినా, ఎంత కొట్టుకున్నా దేవుని సన్నిధిలో ఉంటావని నువ్వు అనుకుంటా. సంసోను కూడా నాకు పూర్వకాలంలో ఉన్నట్టే నాకు బలం ఉంది అనుకున్నాడు, కానీ ఎంతగా మీరు సంగతి తనకు తెలియదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులు వచ్చిన సంసోను అనగానే మునుపు వలె లేవగానే ఇట్లా అనుకున్న బోడకుండా తగిలినడలా చాలా డల్ అయిపోయారు. వచ్చిన ప్రజలు వచ్చిన మీద పడి తన పాలతో, కత్తులతో కళ్ళను పీకి ఇనుప గొలుసులు కట్టేసి ఒక కుక్కని కనుక గొంతకపోతున్నారు. సంసోను సింహం లాంటి వాడు. సింహాలని మేక పిల్లల వల్ల సీల్ చేసినటువంటి సంసోను మెడకాయకి గొర్రెకు తాడు పెట్టి గుంజుకపోయినట్టుగా సంసోను గుంజుకపోతున్నారు. 2 కళ్ళని పీకేశారు. ఎందుకు కారణం? దేవుడు చెప్పాడా? పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడా సంసోనుకు? నీవు ముగింపైనంత వరకు నీ తల మీద మంగళకత్తి పెట్టరాదు, సవరం చేయగలరాదు, నువ్వు మద్యములు చేయరాదు, నువ్వు యెహోవాను స్త్రీని చూడకూడదు, స్త్రీని ప్రేమించరాదని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఈయన 1 2 3 పెళ్లి చేసుకుంటున్నాడు, మనం విరామ చేసుకోవడంలో ఒక దీనిని ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అతని మీద అభిషేకం కూలిపోయాడు. అదే కాదు, ఇప్పుడు సౌల్ని ప్రేమించి అభిషేక్తుడు దేవుడు చూపించి, దేవుడు ఏర్పరచుకొని తన కొడుకులను చూపించి, కొడుకులు కూడా రాజుగా చేస్తే కొడుకులు ధనాపేక్షలకి లంచగొట్లయ్యారు. దయచేసి మన ఎవరిలో కూడా రూపాయికి ఎవరికి ఆశపడరాదు. ఒకరు తీసుకున్నట్టయితే ₹1 వారి జ్ఞాపకం చేసుకుని ఇవ్వాలి. అది దేవుని రాజ్యంలో వెళ్ళదు. మర్చిపోయి 10 రూపాయలు ఇచ్చగడ 100 రూపాయలు ఇస్తారు, 50 ఇచ్చగడ 200 ఇస్తారు. నాకు ఎన్నో దిక్కులు వచ్చాయి. వాళ్ళందరికీ మనగా రిటర్న్ ఇచ్చాడు.
10,000 ఇచ్చి ఇక్కడ 2,000 ఇస్తారు. లెక్క పెట్టి తప్ప మరి నేను లెక్క పెట్టి ఇవ్వడానికి డబ్బు ఒక్కరకు చాలా మందికి తిరిగి ఇచ్చేసాను. చాలా మందికి నేను ఒకప్పుడు ఫస్ట్ ఇంత అవగాహన లేనప్పుడు దేవుని నమ్ముకున్న కొత్త సంవత్సరంలో దుకాణంలో పోయి 20 రూపాయలు నాకు ఇచ్చే కాడ 100 రూపాయలు ఇస్తే దేవుడే ఇచ్చినందుకు చప్పడకు దేవుడు కాదు, దెయ్యం రూపం వద్దలేదు. దేవుడి నువ్వు పరీక్ష, అది పరీక్ష. ఎప్పుడైతే నీకు అతని కానించి 40-30 ఎక్కువ వస్తాయో, ఇదిగో నాన్న నాకు వచ్చి 20 రూపాయలు, ఇక నీ డబ్బులు ఇక 40 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను, నీకు ఇస్తున్నానంటే అతడు ఎంతమందితో చెప్పుకుంటాడో అతడు సంతోషపడతాడు. నా డబ్బులు తిరిగి వచ్చినాయని దేవుడు కూడా నీకు మార్క్ ఇస్తాడు. నా బిడ్డ ఓకే కరెక్ట్ ఆన్సర్ అని మార్క్ ఇస్తాడు. అలాగనే మన జీవితం మనం పరీక్షించుకొని సౌలులా ఉండకూడదు, సౌలులా ఉండాల్సిందే, కానీ ఆత్మను కోల్పోయాడు. అలాగే సామ్యూయేలు ఇంత ప్రవర్త, కానీ సామ్యూయేలు కొడుకులు రాజుగా ఉండలేకపోయారు, లంచగొండిలయ్యారు. ఎందుకు చెబుతానంటే దైవజనులు కానీ విశ్వాసులు ఈ లోకంలో చాలా మంది పెద్ద అయిన తర్వాత కథం దేశ భాగాలని ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని మనసుల్ని పీడించి వాళ్ళ మందిరానికి రాకుండా చేస్తుంటారు. రాకపోతే నీతో లెక్కెందుకో, నాకు చాలా మంది సంఘం ఉన్నాయి, నువ్వు ఒక్కదాంతో నాకు అవసరమా అని అనుకునే దైవజనుడు, కానీ నీ ఒక్కదాన్ని చెప్పండి నాకు అవసరం. దేవుడు ప్రజలు చూడలే జక్కయ్య విశ్వాసం విషయం, జక్కయ్య ఒంటరితనముతో కొండలలో లోయల నుండి ఒక మేడి చెట్టు చీమలు దోమలు వెక్కుతున్నటువంటి చెట్టు కాడికి యేసయ్య ఎక్కడి చేస్తున్నాడని అతను ఎదురు చూస్తాడు. ఆగో విశ్వాసం వస్తుంది. 100 మందిలో 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె పిల్లమడబడ్డాడు యేసయ్య. ఒక్కరే అవసరం, ఆ ఒక్కరిని వద్దనుకో సంఘం జీరో అవుతుంది. అందుకోసం ఎవరైతే నీ ఒక్కరితో నాకు సంబంధం లేదు అనుకుంటాడో, నీతో నాకు సంబంధం లేదు అనుకుంటాడు దేవుడు. ఇది ఖాయమండి. దేవుని బిడ్డగారు బాగా గమనించండి, చాలా గ్రేట్. మీరందరూ చాలా మరి వచ్చి దేవుని వాక్యంలో ఫాలో అవుతున్నారు. ఒకే ఒక్క మాట నేను చెప్పాలి.